Hey guys, welcome to my YouTube channel. సో ముందుగా అందరికీ విషింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీ దివాలి. ఎన్ని రోజులు వ్లాగ్స్ లేట్ అయినందుకు ఐఎమ్ సో సారీ, బట్ ఇక్కడి నుంచి డైలీ కంటిన్యూ చేద్దాం. సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది తమ్నైల్ చూశాక వ్లాగ్ ఏంటంటే దివాళీ వ్లాగ్. లైక్ మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ రంగోలీ, దీపాలు, క్రాకర్స్, ఎవ్రీథింగ్ ఏం చేస్తామో చూపిస్తాను. ప్రజెంట్ అయితే రంగోలీ స్టార్ట్ చేస్తున్నాం, చూడండి. ఫ్లవర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాకు గ్రీన్ దొరకవు కదా, గ్రీన్ ఫ్లవర్స్ ఉండవు కదా. సో ఏవో ఆకులు దొరికితే అది తెచ్చుకొని నీట్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. లైక్ ఫ్లవర్ టైప్లో. యాక్చువల్లీ నాకు రాదు, ఏదో యూట్యూబ్ మహిమ, బట్ మమ్మీ సపోర్ట్ వల్ల ఏదో చేస్తున్నా. ఇదేదో పిచ్చాకు దొరికితే ఈ ఆకులు ప్రిపేర్ చేసుకుంటున్నాం. లైక్ ఇట్లా డిజైన్లోకి సరిపోయేలాగా. అండ్ మమ్మీ వీడియోకి ఫస్ట్ టైం కదా, షై ఫీల్ అవుతుంది. యూట్యూబ్ కాబట్టి కొంచెం అలవాటు అయ్యే వరకు ఓకే. మమ్మీ అస్సలు నేను రాను అని ఫీల్ అవుతుంది. నేను పెట్టను అని చెప్పి తీస్తున్నా. బట్ ఇట్ సైడ్ మా నాన్నమ్మ కనిపిస్తుంది కదా, తనైతే అస్సలు రాదంట వీడియోకి. మేబీ కొంచెం టైం పట్టొచ్చు, ఇదే కదా స్టార్టింగ్. చూద్దాం పోను ఎట్లుంటుందో. తొంగి చూడు ఒకసారి. ఇంకా అయిపోయింది. సో మేము రెడీ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు దీపాలు వెలిగిస్తాం. మా రంగోలీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అమ్మ బాగా వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైక్ దేవుడి ఇల్లు క్లీన్ చేసుకొని నెక్స్ట్ దేవుడికి పూజకి సంథింగ్ ఫ్లవర్స్ అలా అంతా అరేంజ్ చేస్తారు కదా, అది చేస్తాం. గైస్ ఎవరి ఆనందం వాళ్ళది. బాగా వచ్చిందని చెప్పేసి వాళ్ళ మమ్మీకి, వాళ్ళ సిస్టర్స్కి, లైక్ మా అక్క వాళ్ళకి అందరికి కాల్ చేసి నా రంగోలీ చూడండి మా ఎందుకు అంత సెల్ఫ్ డబ్బా నువ్వు మా అంత సెల్ఫ్ డబ్బా ఒకసారి అంత సెల్ఫ్ డబ్బా ఎందుకు అందరికి చూపించు. అసలు పింక్ లో చూడు ఒకసారి, వైట్ ఒకసారి చూడు. నువ్వు పింక్ లో వైట్ చూడు మా ఒకసారి. గైస్ ఈమె మా నానమ్మ. మా రంగోలీ ఎలా ఉంది మా గైస్ వాళ్ళు చాలా బ్లష్ అవుతున్నారు. మా ఎలా ఉంది రంగోలీ? బాగుంది, చాలా బాగుంది. అంటే రెడీ అవ్వలేదంట వాళ్ళు నీట్ గా, సో అందుకే రావట్లేదు వీడియోకి. బట్ స్టార్టింగ్ వీడియో చేసేటప్పుడు చాలా షై ఫీల్ అయ్యారు, లైక్ మేము రాము అని. బట్ ఇప్పుడు కొంచెం వచ్చారు, ఇంకా పోను వచ్చేస్తారు. సో గాయస్ ఇది మా దేవుడి గది. అమ్మ ఇక్కడ కూడా నీట్గా లైక్ కొంచెం డెకరేషన్ చేస్తుంది అనమాట. అంటే దేవుడికి పూలు పెడతారు కదా, సో అలాగే. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మ ఇక్కడ ముగ్గు వేస్తుంది దేవుడికి. ఇక్కడ జస్ట్ సింపుల్ వన్ అంతే. అండ్ అయిపోయింది. సో గైస్ రెడీ అయిపోయాం. సో ఇది మా అవుట్ఫిట్స్. ఓకే, మమ్మీ స్వీట్ ప్రిపేర్ చేసింది. సో ఇంకా పూజ చేయాలి కదా, టైం అవుతుంది అనేసి ఇంకా గౌరీపుత్రాయ నమః, గణేశ్వరాయ నమః, ఓం స్కందగజాయ నమః, అవ్యాయ నమః, ముషాయ నమః, దక్షాయ నమః, ఓం అద్యగక్షాయ నమః, ఓం బ్రహ్మచర్యాయ నమః, ఓం గజాయ నమః, ఓం దైవమారుతాయ నమః, ఓం నిసత్తాయ నమః, ఓం గాంధాయ నమః, ఓం పాపహర్యే నమః, ఓం సమాహితే నమః.
వెళ్తున్నాం శివాలయంకి. అండ్ దర్శనం మంచిగా జరిగింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాం. Guys, ఇంకా vlog ఎండ్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బై బై. విష్ యూ హ్యాపీ దివాళీ.